ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆనాడు 21 సెప్టెంబర్ 2016 నాడు ఉమాభారతి గారు జలశక్తి మినిస్టర్గా వారి అధ్యక్షతన సమావేశం జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ప్రాంతం నుంచి చంద్రశేఖరరావు గారు ఆ రోజు మన తరఫున 21 సెప్టెంబర్ 2016 నాడు జరిగిన సమావేశంలో చంద్రశేఖరరావు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, టి హరీష్ రావు గారు హానరబుల్ మినిస్టర్ ఇరిగేషన్, డాక్టర్ ఎస్కే జోషి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, నాయుడు గారు, ఉమామహేశ్వరరావు గారు అక్కడ అధికారులు వాళ్ళు పాల్గొని ఉమాభారతి ముందల చంద్రశేఖరరావు గారు ఒప్పుకొని జోషి గారు పెట్టిన సంతకం ఏందనంటే 2015-16లో ఏదైతే అరేంజ్మెంట్స్ 299 తెలంగాణకు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ఏదైతే సంతకం పెట్టిందో 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రశేఖరరావు గారు దీన్ని పక్కడ్బందీగా ఆఖరి మొల కూడా మన తలను దించేసిండు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మళ్ళీ 9 జనవరి 2020 నాడు 11th బోర్డు మీటింగ్ జరిగింది. దీంట్లో ఈ బోర్డు మీటింగ్లో సోమేష్ కుమార్ గారు, అదే విధంగా మురళీధర్ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి సేమ్ మళ్ళీ పాత దీని ప్రకారమే ఒప్పుకొని వచ్చింది అధ్యక్ష. మళ్ళీ ముఖ్యమంత్రి మారింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ రెండోసారి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయింది. రెండోసారి మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది అధ్యక్ష. 6 అక్టోబర్ 2020 కేంద్రంలో మంత్రి కూడా మారిండ్రు అధ్యక్ష. షెకావత్ గారు వచ్చిండ్రు కేంద్ర జలశక్తి మినిస్టర్గా. షెకావత్ గారి నాయకత్వంలో సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తెలంగాణ నుంచి కె చంద్రశేఖరరావు గారు, రజత్ కుమార్ గారు, ఎందుకంటే రెండోసారి హరీష్ రావు గారిని మంత్రిని చేయలే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా. సరే వాళ్ళ మధ్యలో ఏం సమస్యలు ఉన్నాయో ఎక్కడ తేడాలు వచ్చినా మనకు తెలియదు. నేను వాటి వివరాల జోలికి బోదాల్చుకోలేదు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ సభ్యులే నిన్నమని ఇక్కడ అక్కడ చెప్పినట్టు ప్యాకేజీలు, పంపకాలు, కమిషన్లు. కమిషనింగ్ అని అంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేయడం అనుకుంటారు, వాళ్ళేమో కమిషన్ వస్తే కమిషనింగ్ అయిపోయినట్టు అని వాళ్ళు అనుకుంటారు అని వాళ్ళే చెప్పారు అధ్యక్ష. ఇంగ్లీష్లో ఉన్న కన్వీనియన్స్ ఇట్లున్నది అధ్యక్ష. కమిషన్కి కమిషనింగ్కి ఉన్న తేడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిషనింగ్ అని కలవడ్డారు, వాళ్ళేమో కమిషన్ అని కలవడ్డారు అధ్యక్ష. ఏదేమైనా సెకండ్ అపెక్స్ కౌన్సిల్ జరిగింది అధ్యక్ష. అక్టోబర్ 6, 2020 తెలంగాణ ఇరిగేషన్ అండ్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, రజత్ కుమార్ గారు, మురళీధర్ గారు అటెండ్ అయ్యి ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ and unless water sharing is finalized by tribunal under section 3. ఇంకేమన్నారు తెలుసా అధ్యక్ష? ఈయన 2020 మళ్ళీ ఎవడొస్తాడా? KDWT 2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండోసారి నీటి పంపకాల పంచాయతీ పెంచే వరకు ఇక మళ్ళీ వచ్చి నన్ను విసిగేయకండి, నన్ను అడగకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, 299 మాకు చాలు, 512 నువ్వు తీసుకపో, ఆ పంచాయతీ తెగినాడు చూసుకున్నాం కానీ 2020 నాడు పక్కాగా అప్పటి వరకు సమాధి చేసాడు. మళ్ళీ ఏమన్నా లేచొచ్చా కదా అని చెప్పి మొత్తం కాంక్రీట్ చేసేసాడు అధ్యక్ష. మొత్తం మంచిగా స్టీల్ సిమెంట్ వేసి గట్టి ఇంకా ఏం చేసినా కూడా మళ్ళీ బయటికి లేవకుండా కంప్లీట్గా కట్టేసాడు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ రకమైన అరేంజ్మెంట్ దొరికిందో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ ట్రిబ్యునల్ని తెగనిస్తలేరు అధ్యక్ష. ట్రిబ్యునల్లో వాదనలు వినిపించి ట్రిబ్యునల్లో కూడా నీటి కేటాయింపులను చేస్తే ఈ అరేంజ్మెంట్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఇది 100% ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఇక్కడ సంతకాలు పెట్టవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం వాదిస్తే, మనం కొట్లాడితే, నేను ఇంతకుముందు చెప్పిన 490 టీఎంసీలకు మన ప్రాజెక్టుల ప్రకారం మనకు నీళ్లు వస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక వాళ్ళు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్ది కొనసాగిస్తున్నారు అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతున్నా అధ్యక్ష, ఈ అరేంజ్మెంట్ ఏదైతే లాస్ట్ 2020లో ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ప్రకారం తెగేంత వరకు ఇక మేము శాశ్వతంగా రాసిస్తున్నాము అన్న తర్వాత ఏ రాష్ట్రమైనా బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటుందా అధ్యక్ష? దట్టు ఆంధ్రప్రదేశ్కు జలదోపిడిలో ఉన్న అనుభవము మనం అంచనా వేయలేదా అధ్యక్ష?
నేను నీళ్ళ కోసం కొట్లాడినా, నేను నీళ్ళ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అన్న చంద్రశేఖరరావు గారికి వాళ్ళకు వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా, అధికారులకు ఒకవేళ అవగాహన ఉన్నా లేకపోయినా, అధికారులు ఈ ప్రాంతం వాళ్ళు అయినా కాకపోయినా, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రజల కోసమే, ఈ నీళ్ళ కోసమే, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన చంద్రశేఖరరావు గారు ప్రాణ ప్రధాని అయిన కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తాకట్టు పెట్టింది అధ్యక్ష? ఈరోజు అందుకే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల బచావత్ ట్రిబ్యునల్ వాదల్ని పూర్తి చెయ్యకుండా ఎంత వీలైతే అంత దీర్ఘకాలికంగా దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోయి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకొని మా ప్రాజెక్టులు పూర్తయినాయి కాబట్టి ఒక్క సుక్క కూడా మీకు నీళ్ళు ఇచ్చేదే లేదు అని వాదించాలని వాళ్ళు అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేం బాధ్యత తీసుకున్న తర్వాత 2 విషయాలలో స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను అధికారులను న్యాయవాదులను కూర్చోబెట్టి అంతర్జాతీయ జల విధానం ఏందని మేము కనుక్కున్నాం. మొట్టమొదట పరివాహక ప్రాంతం ఎంతుందో పరివాహక ప్రాంతం ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరగాలి. అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కర్ణాటకలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు 3వ రాష్ట్రంగా మనం వచ్చినాం, 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో, క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం ఎంతుందో మనకు నీళ్ళు ఇవ్వాలంటే పరివాహక ప్రాంతాన్ని ఒకవేళ తక్కువ లెక్కలేస్తే 68.5% పరివాహక ప్రాంతం ఉంది, సరిగ్గా లెక్కేస్తే 71% ఉంది అధ్యక్ష. తెలంగాణలో 29 నుంచి 30% మాత్రమే పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ ప్రకారం 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు వస్తాయి. 555 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అని చెప్పినాం. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని మీరు ప్రాతిపదికన తీసుకుంటే 65% డిపెండబిలిటీ ప్రకారం మీరు ఒకవేళ నీటి కేటాయింపులను చేస్తే 763 టీఎంసీలు మాకు వస్తాయి. అప్పుడు 1005 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని బ్రిజేష్ కుమార్ ఎప్పుడైతే చెప్పిండో నీటి లభ్యత 1005 టీఎంసీలకు పెరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే 1005 టీఎంసీల నీటి లభ్యత పెరిగిందని బ్రిజేష్ కుమార్ గారు నిర్ధారించిండో 1005 టీఎంసీలలో 763 టీఎంసీలు మాకు రావాలి అని చెప్పి మేము బాధ్యత తీసుకున్నాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగానే ఈ చదువుడు ఈ లెవెల్లో ఆయన చదువుకుంటే చదివితే 4 సార్లు ఐఏఎస్ అయ్యేటోడు అధ్యక్ష. ఇప్పుడైనా మీరు ఏదైనా రికమెండ్ చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వారికి దీంట్లో డాక్టరేట్ ఇప్పియాల్సిందే అధ్యక్ష. ఎందుకంటే ఇది అంత లోతైన జటిలమైన సమస్య అధ్యక్ష. దీన్ని అంత అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీగా లేదు. ఎందుకంటే మల్టీ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. రకరకాల శాఖలు, రకరకాల అంశాలు, రకరకాల రాష్ట్రాలు, రకరకాల వివాదాలు, రకరకాల నిర్ణయాలు, ఏ నిర్ణయం ఎక్కడుందో, ఏ పేపర్లో ఏముందో దీన్ని ఎత్తుక్కునే వరకు రీసెర్చ్ చేసిన దానికంటే కూడా ఎక్కువ పని అవుతున్నది అధ్యక్ష. అంత కష్టపడి ఒక కొలిక్కు పట్టుకొచ్చి 811 టీఎంసీల్లో నికరంగా మాకు 555 వస్తాయి. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం 1005 టీఎంసీలు అందుబాటులో ఉంటే 763 టీఎంసీలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం దగ్గర, అపెక్స్ కౌన్సిల్ దగ్గర, అదేవిధంగా సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్లో మేము వాదిస్తుంటే మీరు తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిరని అబద్ధపు ప్రచారాలు చేసి ప్రతిసారి ఈ అంశం మీద తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడైతే మేము ఈ అంశాలన్నిటినీ ఎప్పుడైతే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీటన్నిటిని కాగితాలను తీసి కొన్ని కాగితాలు ఆఫీసులో లేకపోతే రకరకాల దగ్గర ఉన్న కాగితాలు అన్నింటిని కూడా జమ చేసి ఒక క్రొనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నిటిని పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ బండారం బయటపడ్డది, నిజాలు ఎట్లయినా బయటికి వస్తాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిజాలు బయట పెట్టే లోపలనే, నిజం గడపదాపే లోపల అబద్ధాన్ని ఊరంతా దిప్పాలని చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష. అందుకే బహిరంగంగా ఎందుక ముఖాముఖి మమ్మల్ని నిలదీయి ఒకవేళ మీకు అంత మోజుండి మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభకు పిలిచినాం అధ్యక్ష. సభకు రాకుండా పోయి ఈరోజు తెలంగాణకి ఈ రకంగా అన్యాయం చేసి ఈ తెలంగాణకు జరిగిన అన్యాయంలో ఈరోజు కేటాయించిన జీవోల వివరాలు కూడా ఈరోజు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మొత్తం తీసుకెళ్తున్న నీళ్లు 4.47 టీఎంసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
2014 నుంచి 2023 లోపల వాళ్ళు 13.17 టీఎంసీలకు పర్ డే నీటి దొంగతనానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అధ్యక్ష. అవి పోతిరెడ్డిపాడు కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, లేకపోతే జిఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, ఎస్కేప్ కెనాల్ నిప్లవాగు కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇట్లా ముచ్చుమరి కావచ్చు, వెలుగొండ కావచ్చు, ఇవన్నీ కలిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకిచ్చిన బహుమానం వాళ్ళిద్దరూ 4.47 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నీటి దొంగతనాలకు అవకాశం ఉంటే 13.17 టీఎంసీలకు దాన్ని పెంచుకునే బహుమానం ఈరోజు వాళ్ళు మనకిచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభలో చర్చిస్తే ఈ వివరాలన్నిటిని ముందల పెడితే ఈ వివరాల ప్రాతిపదికన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి అని మేము కోరుకున్నాం. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు అధ్యక్ష. అదేవిధంగా జీవోలు కానీ జీవో ఎంఎస్ నెంబర్ 69 కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ది మా హయాంలోనే మేమున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటూ ఈ రోజు వరకు దీనికి దిక్కు దివానం లేకుండా పోయింది. 10 సంవత్సరాలు దీని మీద పనులు మొదలు పెట్టలేదు, 10 సంవత్సరాలు ఈ ఊసే లేదు. ఈ మధ్యకాలంలోనే మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు మీకు చెప్పిన దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు తీసుకొని వచ్చిన అధ్యక్ష. మీటింగ్ మినిట్స్ ఏదైతే జరిగిందో మీటింగ్ మినిట్స్ held 18th and 19th June 2015 to discuss issues related to regulation of water by Krishna River Management Board. ఇందులో సంతకం వల్ల నాది లేదు అని బుకాయించకుండా ఇందులో క్లియర్గా it was agreed in the meeting that the figures of share of the 2 states as mentioned in the list of project dated 18/10/2013 జోషి గారి సంతకం అధ్యక్ష. ఇవన్నీ ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ I&CAD గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2015లో మొట్టమొదటి సంతకానికి సంబంధించిన డాక్యుమెంట్ సభలో పెడుతున్న ఈ సభకిస్తా సభ రికార్డులకు తీసుకురావాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆ తర్వాత 2016లో కూడా సేమ్ మినిట్స్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ హెల్డ్ ఆన్ 21/9/2016 అండర్ ద చైర్పర్సన్షిప్ ఆఫ్ Honorable Minister of Andhra Pradesh and Telangana at Honorable Chief Minister of Andhra Pradesh and Telangana at New Delhi. ఈ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇందులో పాల్గొన్న మీటింగ్ మినిట్స్ కూడా నేను ఈరోజు చదివి వినిపించదలుచుకున్న అధ్యక్ష. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ ఆన్ 21/9/2016 at శ్రమశక్తి భవన్ న్యూ ఢిల్లీ. ఉమాభారతి హానరబుల్ యూనియన్ మినిస్టర్, అదేవిధంగా N. Chandrababu Naidu, Honorable Chief Minister of AP, and Sri Chandrasekhar Rao, Honorable Chief Minister of Telangana, to resolve the various outstanding issues of Krishna River. Krishna River లో ఉండే నీటి పంచాయతీలను పెంచుకోవడానికి అదేవిధంగా దేవినేని ఉమా మహేశ్వరరావు అండ్ టి హరీష్ రావు, Honorable Minister ఇరిగేషన్ తెలంగాణ, వీళ్ళందరూ పాల్గొన్నారు అధ్యక్ష. ఇందులో నేను మీటింగ్ మినిట్స్ లో 5th పేజీలో 1.6 Honorable Chief Minister of Telangana stated before the Apex Council that వారు ఏం మాట్లాడినో కూడా ఇందులో ఉంది అధ్యక్ష. దీంట్లో అజెండా పాయింట్ నెంబర్ 2 agreed for continuation of 2015 and 16 working arrangement for sharing of waters for another 1 year. He was of the firm view that only after the final KDWT2 award can be KRMB jurisdiction finalized and notified. ఇదే కాకుండా వారు ఏమన్నారు అధ్యక్ష, for the existing ongoing and proposed projects in the both states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the 2 states by sitting together and amicably sitting with issues. కృష్ణా నదిలో 299, 512 ఒప్పుకోవడమే కాకుండా గోదావరి నదిలో మనకు ఇక్కడ 1000 అక్కడ 2-3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సముద్రంలో పోయే నీళ్లను
మనం ఏ విధంగా కూర్చొని చర్చించుకొని మనము ఎట్లా వాడుకోవాలనో చేయాలని చెప్పి వీరే వారికి ఉపదేశం ఇచ్చిండ్రు అధ్యక్ష 2016లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లైట్ వెలిగింది. ఓహో ఇదేదో బాగానే ఉన్నదని చెప్పి ఎంబడే వ్యాప్కోస్కు ఆర్డర్ ఇచ్చేసాడు. ఈరోజు గోదావరి బనకచెర్లకు ఈరోజు పునాది రాయి పడలే అధ్యక్ష. 2016లో చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఉమాభారతి గారి సమక్షంలో వీరికున్న పరిజ్ఞానం అంతా ఆంధ్రప్రదేశ్కి నీళ్లను ఎట్లా అందించాలి, ఆంధ్రప్రదేశ్ని ఎట్లా అభివృద్ధి చేయాలో ఆ మీటింగ్ మినిట్స్లో మాట్లాడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రెండు నిర్ణయాలు ఈరోజు సమస్యగా మారినాయి అధ్యక్ష. ఇదే మీటింగ్ మినిట్స్ కాపీ అధ్యక్ష. ఇది నేనేమి నా సొంతంగా లేకపోతే నేను ఎక్కడో తీసుకొచ్చి పెట్టింది కాదు అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్ మినిట్స్, మీరు అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది 8 పేజీల డాక్యుమెంట్ ఉన్నది. ఈ 8 పేజీల రిలేటెడ్ ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇందులో లిస్ట్ ఉన్నది అధ్యక్ష. ఉమాభారతి, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఈ ఎవరు ఆఫీసర్లు కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డాక్యుమెంట్ కూడా మీకు అందుబాటులోకి నేను తేవదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సెకండ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ సెకండ్ మీటింగ్ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది మొదటిసారి మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఉమాభారతి గారు జలశక్తి మినిస్టర్. ఆ రోజు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. 2019లో రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, షెకావత్ గారు జలశక్తి మంత్రి, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి మారిండు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఇక్కడ చంద్రశేఖరరావు గారే ఉన్నారు. ఆ మీటింగ్లో డేటెడ్ 22 అక్టోబర్ 2020 అధ్యక్ష. అందులో వీరు ఏం చెప్పొచ్చిండ్రు అధ్యక్ష. ఆ మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఎవరెవరు పాల్గొన్నారో కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 6th October 2020 through wide conferencing under the chairmanship of Sri Gajendra Singh Shekhawat, Honorable Union Minister for Jal Shakti, Sri Y.S. Jagannath Reddy, Honorable Minister, Chief Minister of Andhra Pradesh, and Sri Chandrasekhar Rao, Honorable Chief Minister of Telangana, to discuss and decide on the agenda items already circulated. దీని ప్రకారం వీళ్ళు పాల్గొని అందులో క్లియర్గా వీళ్ళు మాట్లాడుకున్నది ఏంటి అధ్యక్ష. Ministry of Jal Shakti, Government of India proposes that with regards to sharing of waters River Krishna, until the award of KWDT2 is notified, award of KWDT1 shall be in force. The working arrangement as agreed by both states shall continue. కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే, మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో 299 తెలంగాణ, 512 ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి 2020లో అన్నాడు అధ్యక్ష. మంత్రి మారినా వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. అప్పుడు ఒకవేళ ఏదైనా ఈరోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది, పాతది తెలుసో తెలియకనో తప్పు చేసినాం, ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం, మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఇన్ని అని అడగలేదు అధ్యక్ష. 5.1 దీంట్లో మీటింగ్ మినిట్స్కు సంబంధించింది రీడౌట్ చేస్తున్న అధ్యక్ష. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ హిస్ gratitude to Honorable Union Minister for giving him the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినావు 299 512 పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా, మీ కృతజ్ఞతగా ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు, ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956 కేటగారికల్గా చంద్రశేఖరరావు గారే స్వయంగా పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటుండ్రు కదా అధ్యక్ష. ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. ఇది మనకి ఇమ్మీడియట్గా మీటింగ్ మినిట్స్ మనకు సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష. ఈ మీటింగ్లో క్లియర్గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష.
ఎజెండా ఏముంది, ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు, ఎజెండాలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్గా 5.3లో చంద్రశేఖరరావు గారు కేటగారికల్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. హీ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956. బ్రిజేష్ ట్రిబ్యునల్లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. 2020లో మళ్ళీ బంగారం లాంటి అవకాశం వచ్చి కొత్త మంత్రి వచ్చినప్పుడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ముందర మాట్లాడడానికి నీకు భయం అయి ఉండొచ్చు, ఎందుకంటే నీ పాత యజమాని కాబట్టి. పాత యజమానిని చూడంగానే అంతకుముందు అతని దగ్గర పనిచేసిన కొంచెం కడుపులు ఎక్కడో బుగులు ఉంటుంది. యజమాని ఎదురుగా నిలబడి పొటాపొటిగా మాట్లాడాలంటే కొన్నిసార్లు కొంచెం నర్వస్ అయిపోతాం. 2016లో చంద్రబాబు నాయుడు ముందర నిలబడి మాట్లాడడానికి చంద్రశేఖరరావు గారికి ఒకవేళ భయం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి, వయసులో నీకంటే చిన్నోడు, అనుభవంలో నీకంటే చిన్నోడు, జగన్మోహన్ రెడ్డి గారి ముందల్లన్నా నువ్వు గట్టిగా మాట్లాడి మనకు రావాల్సిన హక్కులను తీసుకురావాల్సి ఉండే కదా అధ్యక్ష. అది కూడా చేయకుండా 2020లో శాశ్వతంగా ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ తేల్చే